హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు బెంగళూరులో చాలా క్లైమేట్ చాలా చల్లగా కూల్గా ఉంది. సో మేము ఈరోజు ఎగ్ బోండా అండ్ ఆలు బజ్జీ చేసుకున్నాము. దానికోసం ముందుగా వాటర్ పెట్టుకొని అందులో మా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని గుడ్లు వేసుకొని నిమ్మకాయ నెక్స్ట్ ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత శనగపిండి తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, వాము, బేకింగ్ సోడా అవన్నీ వేసుకొని బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. కొంచెం థిక్నెస్ లాగా చేసుకున్నాక ఇందాక ఉడకబెట్టుకున్న గుడ్లు ఉంటాయి కదా, వాటిని తొక్క తీసి ఒలుచుకోవాలి. ఒలిచిన తర్వాత వాటిని ఈ శనగపిండి బ్యాటర్లో ముంచి ఆయిల్లో వేయాలి. 1 by 1 వేసుకున్నాక అవి బాగా వేగాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగించుకోవాలి. నా ఛానల్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సో చాలా థ్యాంక్స్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అవి బజ్జీలు బాగా ఎగుతున్నాయి కదా, చూడండి. ఎగ్ బోండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి చూడండి. ఇప్పుడు వాటిలో స్టఫింగ్ కోసము పల్లీల్ని తీసుకొని వేయించుకోవాలి. అదే నూనెలో సేమ్ అలా వేయించుకున్న తర్వాత పల్లీలు కొంచెం క్రంచీగా వచ్చేటట్లు వేయించుకొని దాన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బజ్జీని కొంచెం కట్ చేయాలి. 2 పీసెస్లా కట్ చేసుకొని ఇప్పుడు అందులో ఉల్లిపాయల్ని స్టఫ్ చేయాలి. బెంగళూరులో చాలా చల్లగా ఉందండి. వారం రోజుల నుండి మేము ఆంధ్ర వెళ్ళి వచ్చిన దగ్గర నుండి చాలా చల్లగా ఉంది. అక్కడ ఎంత ఎండగా ఉందో ఇక్కడ అంత కూల్గా ఉంది. నెక్స్ట్ కొంచెం ఆనియన్ స్టఫ్ చేసుకున్నాక పల్లీలు, ఆ తర్వాత కొంచెం నిమ్మకాయ రసాన్ని, పిండుకోవాలి. నెక్స్ట్ బ్లాక్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఓకే, బ్లాక్ సాల్ట్ మూత తీయడం మర్చిపోయాను ఫస్ట్. నేను మళ్ళీ మూత తీసి మళ్ళీ వేసాను. నెక్స్ట్ చాట్ మసాలా కూడా వేసుకోవాలండి. అంతే, ఎగ్ బోండా రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది చల్లని క్లైమేట్కి. నెక్స్ట్ ఇప్పుడు ఆలు బజ్జీని ముందు ఉప్పు నీళ్ళల్లో నానేసుకోవాలి. సన్న స్లైసెస్లా కట్ చేసుకొని అలా 1 by 1 స్లైసెస్లా కట్ చేసుకొని వాటిని ఒక్కొక్కటి విడదీసి ఇందాక శనగపిండి బ్యాటర్ చేసుకున్నాం కదా, అదే బ్యాటర్లోని ఈ ఆలు స్లైసెస్ని ముంచి మళ్ళీ ఆయిల్లో డిప్ చేసి వేసుకోవాలి. నా వీడియోని చాలా బాగా చూసి సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు, లైక్స్ కూడా ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్. ఇంకా నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను కదా, అవి కూడా చూస్తున్నారు. దానికి కూడా చాలా థ్యాంక్స్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్లో చెప్పండి, క్లారిటీ చేస్తాను. స్టిచ్చింగ్ గురించి కానీ లేదంటే కుకింగ్ గురించి కానీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ ఆలు బజ్జీలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఏ ప్లేస్లో ఉంటున్నారో చెప్పండి కమెంట్లో. అక్కడ క్లైమేట్ ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ మీ స్నాక్స్ ఏంటో ఈరోజు కూడా మాతో షేర్ చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి చూడండి ఆలు బజ్జీలు కూడా. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ మావి ఇవి: ఆలు బోండా అండ్ ఆలు బజ్జీ అండ్ ఎగ్ బోండా. ఈ చల్ల క్లైమేట్లో ఇవి తింటూ ఉంటే హాయిగా ఉంది. నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ ప్లీజ్.